కేంద్రాలు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గుట్టు సప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసిన ముచ్చట్లు బగ్గానే విన్నాం. ఇక బియ్యాన్ని రాష్ట్రాలు దేశాలు దాటించిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గా రేషన్ బియ్యం కోసం గీళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఆగు చూస్తున్నారు కదా, బండి మీద వచ్చిన ముగ్గురు దొంగ బట్టెబాజిగాళ్ళు రోడ్డు మీద ఎట్లా రెక్కి చేస్తున్నారో ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటా ఇంటి ముంగడికేంచి 3-4 మలకల బండి మీదనే చక్కర్లు కొట్టిండ్రు. ఇక ఇంట్లో ఏదన్నా సోరీ చేసి దొరికితే పట్టుకొని 4 దంతారు. అటెనక పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు. గదే రేషన్ బియ్యాన్ని ఎత్తుకపోతే ఎట్లాగూ ఫ్రీగా వచ్చినాయని ఇంటోళ్ళు కూడా సప్పుడు చేయగానే ఊకుంటారా అని అనుకున్నారు. ఏం పాడో తెలియదు కానీ మొత్తానికైతే బియ్యం ముళ్ళలకే సూటి పెట్టిండ్రు గీ దొంగ బడ్వెగాన్లు. ఇక వీళ్ళు ఎప్పుడెప్పుడు రేషన్ బియ్యం తెచ్చుకుంటారా అని ఎన్నోదులకెంచి నిఘా పెట్టిండ్రో ఏందో గాని వాళ్ళు తెచ్చుకున్న బియ్యం ముల్లెలు మెట్ల మీద ఉన్నది పసిగట్టిండ్రు. ఇక ఎంబటే ముగ్గురిట్లా ఒకడు బండి దిగి లోపలికి పోయిండు. అరే గీడ ముల్లెలు బగ్గనే ఉన్నాయిరా, సర్కారు వాళ్ళు 3 నెలల బియ్యం ముక్కటే మాలకిస్తున్నారు కదా, నువ్వు కూడా లోపలికి వస్తే గీ ముల్లెలన్నీ పట్టుకోవచ్చని చెప్పినట్టున్నాడు ముంగట పోయిన దొంగోడు. ఇక ఎంబటే ఇంకో దొంగోడు చూద్దాం లోపలికి పోయి ఆడున్న ముల్లెలను పట్టుకొచ్చి బండి మీద వేసుకొని పరారైండ్రు. ఇక ఇదంతా ఆడున్న ఎదురింట్లో కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది. పట్నం అత్తాపూర్లున్న ఎర్రబోడ కాలనీలో జరిగింది ఇది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పాపం రేషన్ దుకాణం కాడికి పోయి 2 గంటల కమానం లైన్లో నిల్సోని తెచ్చుకున్న బియ్యాన్ని 2 నిమిషాలనే ఒట్టేసిండని మస్తు బాధపడుతుండొచ్చు రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. మరి ఇక చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఆఖరుకు రేషన్ బియ్యాన్ని సుతం ఇడిచి పెడతలేరు కదా దొంగలు. ఏ రేషన్ బియ్యమే కదా అని పట్టి లేనట్టు ఇంటి ముంగడ పెట్టుకుంటారంటే దొంగగాళ్ళు మాయం చేసినా చేస్తారు. కాబట్టి జర మీరు కూడా జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం సరేనా?